మనం ఒక్కోసారి అనుకుంటూ ఉంటామండి. గతించిన కాలము మరలా తిరిగొస్తే బాగుండు అని. గతించిన కాలం తిరిగి రాదు కానీనండి, మిగిలి ఉన్న కాలాన్ని దేవుడు మనకిచ్చి ఉన్నాడు కాబట్టి, ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలండి. మనస్సులో బాధ గూడు కట్టుకుని ఉన్నప్పుడు తల్లడిల్లిపోతూ ఉండొద్దు. ఒక్కసారి నీ కొరకు తన ప్రాణాన్ని దానం చేసి, తన సర్వస్వాన్ని త్యాగం చేసిన త్యాగశీలుడైన యేసయ్యను జ్ఞాపకం చేసుకో. ఓర్పు ఓటమెరగదు. సహనంతో సాధ్యం కానిది ఏదీ లేదండి. జీవితంలో ఈ రెండూ కలిగి ఉన్నవారు ఎప్పటికీ ఓడిపోరండి. ఇది జీవిత సత్యం. హాయ్ అండి, హ్యాపీ సండే అండి. దినం ఆదివారం కదండి. ప్రతి ఒక్కరూ దేవుని మందిరానికి వెళ్ళి దేవుని నుండి వచ్చే దీవెనాశీర్వాదాలు పొందుకోండి. ప్రైజ్ ద లార్డ్ అండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ అండి. ఈ జన్మస్థలం అనే రణరంగంలోకండి ఎంతోమంది వస్తూ ఉంటారు, ఎంతోమంది పోతూ ఉంటారు. వచ్చిన వారు ఉండిపోలేరు, పోయిన వారు తిరిగి రాలేరు. గమనించాల్సింది ఏంటంటే, పోయేవారు ఎక్కడికి పోతున్నామనే సత్యాన్ని గ్రహించాలండి. సాక్ష్యం చెప్పడం అంటే ఏంటో తెలుసా అండి? నువ్వు ఎంత గొప్ప విశ్వాసివో, నీవు ఎంత గొప్ప ప్రార్థనా పర్రాలవో సంఘం ఎదుట సాక్ష్యం చెప్పడం కాదు, కానీ దేవుడు ఎంత గొప్పవాడో అనేక అన్యజనులకు సాక్ష్యం ఇవ్వడమే నిజమైన సాక్ష్యం అండి. నిజమైన క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా అండి? నీవు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన తరువాత నీకోసం బ్రతికేటువంటి బ్రతుకు కాకుండా కేవలం దేవుడు చిత్తానుసారంగా బ్రతికేటువంటి బ్రతికే నిజమైన క్రిస్మస్ అండి. నూతన సంవత్సరం అంటే ఏమిటో తెలుసా అండి? నూతనమైన వస్త్రాలు ధరించడమే నూతన సంవత్సరం కాదు కానీనండి, నూతనమైనటువంటి మనస్సును కలిగి ఉన్న మనము ఈ సంవత్సరం అంతా కూడా దానిని కాపాడుకోవడమే నూతన సంవత్సరం అండి. మనకి మేలు చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెల్లిస్తాం కదండి. మరి మనకి మరొక సంవత్సరాన్ని దేవుడిచ్చాడు. మరి దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లిస్తున్నామా అండి? నోటి మాటలతో కృతజ్ఞతలు చెబుతాం, కానీ అది కాదండి. మనము దేవునికి మన క్రియలతో కృతజ్ఞత కలిగి ఉండాలండి. 2024 అందంటండి, నేను వచ్చేసాను, నీకేం కావాలి అని అడిగిందంట. అయితే ఒక వ్యక్తి అన్నాడంట, నాకు సాధించడానికి సమయం కావాలి అని అడిగాడంట. ఇంతలోగా దేవుడు అన్నారంట, నీకు నూతన సంవత్సరాన్ని ఇచ్చిందే నేను కదా, నువ్వు సంవత్సరాన్ని ఇచ్చిన నన్ను అడగకుండా ఆ సంవత్సరాన్నే అడుగుతున్నావేంటి అని అన్నారంట. ఈరోజు మొదటి ఆదివారం కదండి. ఇంకా అనేకమైన ఆదివారంలను దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నారు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నానండి. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే సిద్ధపడతామండి, ప్రార్థనకి వెళ్ళాలంటే సిద్ధపడతాం. మరి అతి ప్రాముఖ్యమైన పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే సిద్ధపడాలండి. మరి మనం సిద్ధపడగలుగుతున్నామా అండి? మనల్ని మనమే పరీక్షించుకోవాలి. బాగున్ను, ఇది ఇస్తే బాగున్ను అంటారు. మొదట దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో దానిని నువ్వు కాపాడుకుంటున్నావా? కాపాడుకుంటే నీకు ఏది ఇవ్వాలో దేవుడిస్తాడు. జ్ఞానులకి అజ్ఞానులకి తేడా చెప్పమంటారా అండి? జ్ఞానులైతే దేవుణ్ణి వెతుకుతారండి, అదే అజ్ఞానులైతే ఆస్తుల్ని వెతుకుతారండి. ఇది సత్యమండి. స్వచ్ఛమైన ప్రేమండి. కొంతమంది మనుషులు వారి ప్రేమను పైకి వ్యక్తపరచలేరు. అదేవిధంగా దేవుడు కూడా అండి మనల్ని ఎంతగానో ప్రేమిస్తారు. అనేకమైన శ్రమలు శోధనలు ఎదురవుతున్నాయని దేవునికి మన మీద ప్రేమ లేదు అనుకోకూడదండి. ఆయన మనల్ని పరీక్షించడానికి మాత్రమే ఆ పరిస్థితులను అనుమతించాడని మనం గుర్తించాలండి. రుచిని నమ్ముకుని శరీరాన్ని పోషిస్తేనండి, ఆ తర్వాత ఆస్తులు అమ్ముకున్నా కానీ ఆరోగ్యాన్ని కొని తెచ్చుకోలేమండి. అందుకే నీది అనే సమయం ఉండగానే ఆత్మీయతను పెంపొందించుకోవడానికి చూడాలండి. ప్రేమ అనేకమైన దోషములను కప్పుతుంది అంటారండి. నిజమేనండి. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టే మన అనేకమైన దోషములను ఆయన చూసి క్షమిస్తూ ఉన్నాడండి. మన జీవితం నుండి తొలగించాల్సిన 2 పదాలండి, సందేహము, భయము. అందుకే దేవుడు అంటున్నాడండి, భయపడకుము, నేను నీకు సహాయం చేయుదును అని. కొందరంటారండి, కొన్ని వెతికితే దొరకవు, ఎదురుగా ఉన్నప్పుడే గుర్తించాలి అని. కానీ నా దేవుడు వెతికితే దొరికే దేవుడండి. అసలు నిజమైన దేవుడు ఎవరు, మాట్లాడే దేవుడు ఎవరని నువ్వు ఆలోచన చేస్తే దేవుడు నీతో మాట్లాడతాడు. ఇది సత్యమండి. మన జీవితం నుండి తొలగించాల్సిన 2 పదాలండి, సందేహము, భయము. అందుకే దేవుడు అంటున్నాడండి, భయపడకుము, నేను నీకు సహాయం చేయుదును అని. అవసరానికి వాడుకునే బంధాలే తప్ప మన కోసం తల్లడిల్లిపోయే బంధాలేవీ లేవు అంటారండి. కానీ మన కోసం తల్లడిల్లిపోయే త్యాగబంధం,
నా యేసు బంధమండి. ఇది ప్రతి ఒక్కరూ గుర్తించాలండి. ఈ రోజుల్లోనండి ప్రశాంతంగా ఉండాలి అంటే మనుషుల్ని నమ్మడం మానేయాలండి. మన కోసం తన సర్వాన్ని త్యాగం చేసిన యేసయ్యను మాత్రమే నమ్మాలండి.